హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు మన కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువుని ఎలా ఉపయోగం సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మనం కామన్గా కూరలు వండుకునేప్పుడు ఏదైనా పులుసు కూర కానీ గ్రేవీ కూర కానీ వండుకుంటూ ఉంటాం కదా, దానిలో ఖచ్చితంగా వాటర్ అయితే పోయాల్సి ఉంటుంది. కానీ మనం సపరేట్గా వాటర్ పోయకుండా చల్లనీళ్ళు పోసామనుకోండి కూర ఉడకడానికి కొంచెం అయితే టైం అయితే పడుతుందండి. అలా కాకుండా కంపల్సరీ మనం కర్రీ వండుకునేటప్పుడు దానిపైన అయితే ప్లేట్ పెడుతూ ఉంటాం కదా, ఆ ప్లేట్లో కనుక వాటర్ పోసేసామనుకోండి ఆ వాటర్ వేడైపోతాయి కాబట్టి ఆ వాటర్ని డైరెక్ట్గా మనం కూరలో అయితే పోసేసుకోవచ్చు అండి. దీనివల్ల రెండు బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. కూర చల్లనీళ్ళ కంటే కూడా వేడి నీళ్ళు పోసి వండుకునే చాలా టేస్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కూర కూడా వేడి నీళ్ళు పోసాం కాబట్టి త్వరగా అయితే అయిపోతుంది. మన దీనివల్ల మన గ్యాస్ కూడా అయితే సేవ్ అవుతుందండి. ఈ టిప్ అయితే మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి థర్మాకోల్స్ వస్తూనే ఉంటాయి కదండి, ఏదో ఒకటి మనం కొన్నప్పుడు. అలాంటప్పుడు దీన్ని కూడా అనవసరం చెప్పి పడేస్తూ ఉంటాం కదా, అయితే దీంతో కూడా బోల్డ్ టిప్స్ అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చామని. మనం బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా, అవి అవసరమైనప్పుడు మనకు కనిపించవు కదా, అలా అవ్వకుండా ఉన్నాయి. ఈ థర్మాకోల్ దానిలో కనుక పెట్టేసి ఒక కబోర్డ్లో పెట్టేసాం అనుకో, మన నీట్గా ఆర్గనైజ్గా ఉంటాయి అండ్ మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. సపరేట్గా కనుక బాటిల్స్ పెట్టామనుకోండి ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుందండి, అలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఈ బాక్స్లో కనుక పెట్టేసామే అనుకోండి, అక్కడ నీట్గా ఉంటే తక్కువ స్పేస్ కూడా ఆక్యుపై అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలు మనం కాచుకునే గిన్నెలో అడుగును కొంచెం అయితే వాటర్ వేసేసి ఆ తర్వాత మీరు పాలు కాచుకున్నారే అనుకున్నా, అడుగున అనేది మేగడ అంటుకోవడం జరగదండి. అట్ ద సేమ్ టైం పాలు అడుగును కొన్నిసార్లు మాడు వాసన అనేది వస్తూ ఉంటుంది, అది అనేది రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి అడుగును కాపర్ ఉన్నాయి అనుకోండి, అవి నీట్గా క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం బేకింగ్ సోడా, అలానే టమాటా సాసులు కెచప్లు వస్తూ ఉంటాయి కదా మనకి అప్పుడప్పుడు పిజ్జాలు కొన్నప్పుడు, అలాంటప్పుడు దాన్ని అనవసరం అని చెప్పేసి పడేయకుండా అవసరమైన కంటే ఎక్కువ ఇస్తూ ఉంటారు కదండి, అలాంటప్పుడు మీరు సింపుల్గా పడేయకుండా ఇలాంటి కాపర్ ఇంట్లో ఏమైనా ఉన్నాయి అనుకోండి వాటికి అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. కొంచెం టమాటా కెచప్ అలానే బేకింగ్ సోడా వేసి ఒక 5 నిమిషాలు ఉంచేసేసి ఆ తర్వాత మన స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసుకున్నామండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది అండి. అండ్ అలానే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఇప్పుడు చూసాను కదండి, ఏదైనా మనకి యూస్ఫుల్గా నచ్చే ఉంటుంది, నచ్చితే కనుక ప్లీజ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుందండి. సో ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మన నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి, దోశ ప్యాన్లు, ఇవి ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఎక్కువ కాబట్టి మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి పైన టెఫ్లాన్ కోటింగ్ అని ఈజీగా పోతుందండి. స్క్రబ్బర్తో క్లీన్ చేయకండి. ఆనియన్ ఉంటుంది, ఆనియన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని రుద్దేసేసేయండి. మనం ఖచ్చితంగా 3 డేస్కి కలిపి పోసుకుంటాం కదా దోశల పిండి మనకి ఒకేసారి పోసుకున్నామని 3 డేస్ అయితే వస్తుందా, ఆ 3 డేస్ ఇలా కనుక చేసేయండి, మన స్క్రబ్బర్తో అవసరం లేకుండా ఉంటుంది. 3 డేస్ తరువాత కనుక మీరు స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాంటి దుమ్ము పడకుండా ఉండాలంటే ఈ 3 డేస్లో మనం ఇలాగ ఒకసారి ఆయిల్ అప్లై చేసి తర్వాత ప్లాస్టిక్ కవర్లో కానీ ఇలా పిల్లో కవర్లో కానీ ఉన్నాం అనుకోండి, దుమ్ము అనేది కూడా పడకుండా ఉంటుంది. 3 డేస్ తర్వాత దోశల ప్యాన్ అయిపోయిన తర్వాత దోశల పిండి అయిపోయిన తర్వాత మనం అయితే దోశ ప్యాన్ అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇలాగే పిల్లో కవర్లో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ పెట్టుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన స్కిన్ డల్గా అనిపిస్తుందా, ట్యాన్ ఎక్కువగా ఉన్నా, అలా స్కిన్ బ్రైట్నింగ్ కోసం వైట్నింగ్ కోసం సాఫ్ట్గా కావాలనుకుని ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయండి. ఇంట్లో మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. పంచదార కొంచెం, నిమ్మకాయ, అలాగే టమాటా జ్యూస్ కూడా వేసి ఆ టమాటా ముక్కతోనే కొంచెం మన స్కిన్కి నెక్కి కానివ్వండి, హ్యాండ్స్కి కానివ్వండి, ఎక్కడైతే డల్గా అనిపిస్తుంది ట్యాన్ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఇది అప్లై చేసేసి 15 నిమిషాలు అలా వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ సేమ్ నిమ్మకాయ అలాగే పంచదార టమాటా జ్యూస్ పిండేసిన దానిలోనే కొంచెం బియ్యం పిండి వేసేసి కలిపేసేయండి. దానిలోనే కొంచెం రోజ్ వాటర్ కూడా వేసేసేసి మనం ఇందాక స్కిన్ని ట్యాన్ తీయడానికి ఉపయోగించాం కదా, ఇప్పుడు ఏంటంటే అదే స్కిన్ పైన సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే సేమ్ ఇది అప్లై చేసేసి ఒక 15 నిమిషాలు వదిలేసేసేయండి. ఆ 15 నిమిషాల తర్వాత కొంచెం డ్రై అయినట్లు అనిపిస్తుంటుంది కానీ జెంటిల్గా ఇలా రబ్ చేసి వాటర్తో కనుక వాష్ చేశారే అనుకోండి, మీ సింపుల్గా ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది, స్కిన్ బ్రైట్నింగ్గా ఉంటుంది, కలర్ అనేది మీకు వేరియేషన్ ఈజీగా కనిపిస్తుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. వీక్లీ వన్స్ అయితే చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి షాంపూ ఉంటుంది, షాంపూని అయితే కొంచెం అయితే వేసుకున్నాను, దానిలోనే వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని అయితే కొంచెం వేసేసుకున్నాను. ఇలాంటి టిప్స్ కోసం పక్కనే బెల్సమ్లో అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకోండి, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి పక్కనే బెల్సమ్లో యాక్టివేషన్లో ఉంచుకొని అలానే బెట్ని ప్రెస్ చేయండి. ఈ 2 షాంపూ వెనిగర్ బాగా కలిసిపోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత
మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఇయర్ బడ్స్ కంపల్సరీ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ తోటి కొంచెం అప్లై ఏదైతే మనం ముందుగానే తయారు చేసుకున్నామో షాంపూ వెనిగర్ని తీసుకొని, ఈ నాబ్స్ ఉంటాయి కదండి, మనం గ్యాస్ స్టవ్ని ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ ఈ నాబ్స్ దగ్గర కొంచెం మసాలాలు లోపలికి పడిపోతూ ఉంటే అలాగే మురికి కూడా చాలా ఉంటుందండి. అలా వదిలేసామనుకోండి ఎక్కువ అయిపోయి బర్నర్స్ దగ్గర మనం ఒక్కోసారి స్ట్రక్ అయిపోతున్నట్లు ఉంటాయండి. అలా స్ట్రక్ అవ్వకుండా ఉండాలి, నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే ఇలా గనక మీరు మంత్లీ వన్స్ కనుక ఇలా క్లీన్ చేసుకున్నారనుకునే నీట్గా క్లీన్ అయిపోతాయండి. అలానే బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉన్న మసాలా స్మెల్ వస్తున్నా సరే ఈజీగా అయితే పోతుందండి. మధ్యలో గ్యాప్ కూడా ఉంటుందండి, ఆ గ్యాప్ కూడా దగ్గర కనుక మా ఇయర్ బడ్స్తో కనుక ఇయర్ బడ్స్తో మనకి నీట్గా క్లీన్ చేయడానికి సింపుల్గా ఉంటుందండి, ఈజీగా అయితే పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనం గ్యాస్ బర్నర్ దగ్గర కూడా చూడండి, మనకి ఈ సైడ్స్ అనేవి ఎంత స్టీల్ స్క్రబ్బర్ పెట్టినా పోనే పోదండి. అలాంటప్పుడు మనకి టూత్ పిక్ ఉంటుంది, టూత్ పిక్ కనుక మీరు క్లీన్ చేశారంటే మాత్రం నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనకు చూస్తే ఎంత నీట్గా కనిపించిందో చూసారా, కానీ తీస్తే మాత్రం టూత్ పిక్తో ఎంత మురికి వచ్చిందో చూసారా. ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. అలానే ఇయర్ బడ్స్ తోటి సేమ్ ఇందాక మనం తీసుకున్న లిక్విడ్ తోటి మనకి మిక్సీ ఉంటుంది కదండి, మిక్సీ లోపల కూడా ఎంత నీట్గా క్లీన్ చేసినా ఆ చిన్న చిన్న సందుల్లో అనేది పోనే పోదు కదండి. ఇలా ఇయర్ బడ్స్తో కనుక అక్కడ క్లీన్ చేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది అండ్ బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లోనే ఇలా విండోస్ దగ్గర ఇలాంటి చిన్న చిన్న గ్యాప్స్ అయితే ఉంటాయి కదండి మధ్యలో, ఈ గ్యాప్ని కూడా ఎంత స్టీల్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసిన, బ్రష్ పెట్టుకునే క్లీన్ చేసిన పోనే పోదు కదండి, మురికి అనేది లోపలే ఉండిపోతుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా ఇయర్ బడ్స్ తోటి షాంపూ వాటర్తో కానీ క్లీన్ చేసాము నీట్గా అయితే క్లీన్. ఇదేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్, యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ ఇస్తాను, మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్నాను, హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.